దీనికి దశచిత్రాల కథానాయకుడు సోదరుడు శ్రీరామ్ గారు ఫిలోజీలో ఆయన నెక్స్ట్ మూవీ మారాముడు అందరి వాళ్ళు నేను నటించడం జరిగింది. ఆ రకంగా వారితో నా పరిచయం ఏర్పడింది. ఈ చిత్రానికి గురువులు దాసరి నారాయణరావు శిష్యుడు కిషోర్ శ్రీకృష్ణ గారి దర్శకత్వం వహించడం ఇది అద్భుత విజయం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేను శ్రీరామ్ గారితో నెక్స్ట్ పిక్చర్ రాబోతున్న చిత్రం మారాముడు అందరి వాళ్ళు చిత్రం చేశాను. ఓ పక్క శ్రీరాముడు, ఓ పక్క లక్ష్మణుడు, ఇద్దరు మధ్య నేను రావణాసురుడిని. చాలా బాగా వచ్చింది ఆ సినిమా. అది కూడా ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నెక్స్ట్ మీరు తీరిపోయే నెక్స్ట్ పిక్చర్ కూడా నేను ఉన్నానని ఎర్రేసి నన్ను కూడా రప్పించారు. చాలా సంతోషం. మాట నిలబెట్టుకున్నారు శ్రీరామూర్తి గారు. రైట్ సార్, ఈ సినిమా పనిచేసిన బాలు డిఓపి బాలు గారికి అట్లాగే జంట సంగీత ద్వయం వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇలాంటి చలనచిత్రాలు బాగా రావాలని, అఖండ విజయం సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దీపావళికి ఈ డైనమైట్ పెరుగుతుంది. తెలుగు చిత్రసీమ అంతా వినిపిస్తున్న సౌండ్ అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you, Namu. Welcome, ma'am. It is very tough for a producer ga, actor ga, itla time manage promote cheyandi. వీళ్ళ దగ్గర ఉంది చాలా వరకు. అండ్ పెద్దలందరికీ నమస్కారం. అండ్ శ్రీరామ్ గారికి ఆల్ ద బెస్ట్ అండ్ ప్రొడ్యూసర్ గారికి కూడా ఆల్ ద బెస్ట్. అండ్ నేను నెక్స్ట్ మూవీలో ఉన్నానంటే సార్ ప్రొడ్యూసర్ అంటే థ్యాంక్ యూ సో మచ్ అండి. చిన్న సినిమా పెద్ద సినిమా కాదండి. సినిమా స్టోరీ బాగుంది, యాక్టింగ్ బాగుంటే హిట్. యూట్యూబ్ లో కూడా సినిమాలు నైట్ అంతా కూడా బోర్ కొట్టి చూస్తున్నారు. కామెడీ సీన్స్ బాగా చూస్తున్నారు, సీరియల్ బాగా చూస్తున్నారు, అన్ని బాగున్నాయండి. మీరు మాత్రం టాలెంట్ సూపర్ ఉంది. యంగ్ డైనమిక్ అని నా ప్రొఫైల్ పెడితే నేనే హీరోయిన్ అనుకుంటున్నాను. చాలా బాగుందండి. ఆల్ ద బెస్ట్. మీకు మంచి ఫ్యూచర్ ఉంది సార్. థ్యాంక్ యూ. నేను మిస్ అయ్యా ఈ సినిమాలో. నెక్స్ట్ మనం చేస్తున్నాం కదా. థ్యాంక్ యూ ఆల్ టీమ్ కి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఇది మన యంగ్ డైనమిక్ హీరో శ్రీరామ్తో 4వ సినిమా చేయడం. నేను ప్రతి సినిమాలో నన్ను చిట్టిబాబు అన్నని పక్కగా తీసుకుంటాడు. సో డెఫినెట్ గా మేము సినిమా చేస్తాము. ప్లస్ చాలా మంచి హృదయం గల మనిషి. అందరితో కలిసిమెలిసి చాలా హెల్దీగా ఉంటుంది. షూటింగ్ లో కూడా మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ చేస్తాం షూటింగ్. సో ఈ యంగ్ మన డైనమిక్ వచ్చేసి 2 years అవుతుంది. మళ్ళీ ఇప్పుడు రిలీజ్కి వచ్చింది. డెఫినెట్గా ఒక మంచి సినిమా అవుతుందండి. మా డైరెక్టర్ కృష్ణ కిషోర్ గారికి నిజంగా హార్ట్లీ కంగ్రాచులేషన్ అండి. డెఫినెట్గా ఈ సినిమా మంచి సినిమా అవుతుందని అనుకుంటున్నాను నేను. సో దీనిలో వర్క్ చేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్స్కి అందరికీ అండి ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకు చెప్తున్నానంటే అన్న ఏ సినిమా నేను చేసి డైనమిక్ కదా. ఎందుకు డైనమిక్ చేస్తున్నా అంటే నేను అన్న ఏ సినిమా చేసినా నాకు ఆల్మోస్ట్ ప్రతి సినిమాలో నేను ఉన్నా. అందుకే ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి మా శ్రీరామ్ గారికి. ఎక్కడో నెల్లూరు జిల్లా గూడూరు నుంచి వచ్చి 10 సినిమాల మీద సినిమాలు చేస్తూ వీళ్ళు 11వ సినిమా కూడా అనౌన్స్మెంట్ చేశాడు. నిజంగా గ్రేట్ అసలు అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. ఇక మా డైరెక్టర్ గారికి చెప్పాలంటే ఎక్స్ట్రాడినరీ టాలెంట్ డైరెక్టర్. అసలు స్క్రిప్ట్ అసలు మెమోరీలోనే ఉంటుంది డైరెక్టర్ గారికి. సో నిజంగా మంచి డైరెక్టర్ గారు అన్న. ఆల్ ది బెస్ట్ మీకు. మీతో కంపల్సరీ మళ్ళీ కలిసి పనిచేయాలి. మనం మిస్ అయింది అయినా పర్లేదు చేస్తాం. సో తర్వాత మా హీరోయిన్ విష్ణుప్రియ మేడం గారికి కూడా కంగ్రాచులేషన్స్ మేడం. ఈ సినిమాలో చాలా మా ప్రొడ్యూసర్స్ రామ్లాల్ గారు కానివ్వచ్చు, మరియు మా లక్ష్మణ్ సార్ అసలు మాకు ఒక ఆప్తుడు, ఒక పెద్దన్న. అసలు ఈయన చూస్తుంటే పెదరాయిలో గజలాగా కనబడుతున్నాడు. సో నిజంగా ఎక్స్ట్రాడనరీగా అలానే మంచి పేరు తెచ్చుకోవాలి, మంచి విధంగా గుర్తింపు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒకసారి గట్టిగా చక్కర్లు కొట్టాలబ్బా. అండ్ నెక్స్ట్ సుంకర సత్యనారాయణ గారు రిటైర్డ్ ఎస్పీ గారిని 1 నిమిషం మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తాను. ఒక నిర్మాత అయినటువంటి రామరాజు గారు నా బ్యాచ్ మేట్. ప్రొడ్యూసర్ గా, అసలు కో ప్రొడ్యూసర్ గా లక్ష్మణరావు గారు ఈ మంచి
సినిమా డైనమిక్ తీసిందని చెప్పి నాకు ఇన్వైట్ చేయాలని వచ్చాను. ముఖ్యంగా పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా ఈ డైనమిక్ సినీ కాస్ట్ అండ్ క్రూ పాటలు గుర్తుంటారు. వస్తూ స్క్రీన్ పై ఈ డైనమిక్ ఫిల్మ్ యొక్క కంటెంట్ కొంత చూడటం జరిగింది. అందులో మావాడు ది మోస్ట్ కవర్టెడ్ పొలిటికల్ పోస్ట్ చీఫ్ మినిస్టర్ చేయటం చాలా సంతోషించింది. థియేటర్లు దొరక్క ఒక్కరోజు 2 రోజులనే బాక్సులు వెనకపోవటం నిజంగా విచారించదగ్గ విషయం. నేను యాజ్ ఏ పార్ట్ ఆఫ్ తెలంగాణ జాక్ తెలుగు సినీ ఫీల్డ్ అండ్ సీరియల్స్ యొక్క దాంట్లో నేను గౌరవ అధ్యక్షుడిని. నేను చాలా విషయాలలో చాలా ఫోరంలో ఈ డివైడెంట్ చాలా అన్యాయం ఇది.